అదేవిధంగా ఈ నేషనల్ హైవేస్ కింద ఈ రోడ్ వైడనింగ్ ప్రాజెక్ట్లో ఈ మసీదు కూడా వైడనింగ్ చేయాలని చెప్పేసి ప్రపోజల్ రావడం జరిగింది గత ప్రభుత్వంలో అనంత వెంకటరామరెడ్డి గారు అప్పుడే దీనికి ప్రతి ఒక్కరికి కూడా సహకరించే విధంగా పబ్లిక్ కానివ్వండి, ఇక్కడ టెనెంట్స్ని కానివ్వండి, అదేవిధంగా మాస్క్ కూడా పోకూడదు, షాప్స్ రూమ్స్ కూడా ఎక్కువ పోకూడదు అనే ఉద్దేశంతో ఆయన అప్పుడు అందరితో మాట్లాడుకుంటే దాదాపుగా కాంపన్సేషన్ 9 crores వరకు తీసుకురావాలని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్స్ రావడం వల్ల మరి కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక ఇక్కడ ముఖ్యంగా అప్పట్లో కూడా షకీల్ షఫీ అన్న గారు కానివ్వండి, షఫీవుల్లా అన్న గారు కానివ్వండి, ఈ మసీద్ కాంప్లెక్స్ని ఏ విధంగా దాన్ని కృషి చేసుకుంటూ ముందుకు తీసుకుంటూ విషయం కూడా మనందరికీ తెలుసు. ఏ విధంగా ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మరి రోడ్ వైండింగ్ ఖచ్చితంగా చేయాలని చెప్పే ఉద్దేశంతో దాదాపుగా 3-4 మీటింగ్స్ కూడా జరగడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు మరి ఒక 3-man కమిటీని కూడా వేయడం జరిగింది, ఇప్పుడు సర్వే కూడా వేయడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు ఒకటే చెప్పడం జరుగుతుంది, ఇక్కడ మినార్ కానివ్వండి, ఈ మినార్ని డిస్టర్బ్ ఎక్కువ చేయకోకుండా, అదేవిధంగా ఇక్కడ షాప్స్ని కూడా 50% వరకు ఇస్తే ఏ సమస్య లేకుండా కూడా ముత్తువల్లి గారు చెప్పడం జరుగుతుంది. మేము కూడా చెప్తున్నాం, ఈ 50% ఇవ్వడం వల్ల దాంట్లో దాదాపుగా 200 కుటుంబాలు ఉన్నాయి ఈ షాపింగ్ కాంప్లెక్స్లో. వారికి ఇబ్బంది ఉండదు, పబ్లిక్కి కూడా రోడ్ వైండింగ్ అవుతుంది. అదేవిధంగా మాస్క్ కూడా ఏ విధంగా ఇబ్బంది లేకుండా కూడా ఉంటాం, మేమందరూ కూడా సహకరిస్తామని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వాన్ని కూడా ముస్లిం మైనార్టీ పట్ల వాళ్ళు ధ్యాస పెట్టి ఖచ్చితంగా మా అందరికీ కూడా సహకారం అని తెలియజేసుకుంటూ మరోసారి ఈ సర్వే ఏవైతే మరోసారి వీళ్ళందరూ కూడా మీటింగ్ చేసుకొని మన ఫైనల్ రిపోర్ట్ ఇస్తామంటారు. దీనికోసం మేమందరూ కూడా ఖచ్చితంగా మేము ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తామని తెలియజేస్తున్నాం.